సో ఈ లొకేషన్ చూడండి, మనం గోవాకి వెళ్ళే రూట్లో మిడిల్లో తగులుద్ది అనమాట ఈ రూట్. అది మొత్తం లోయ వ్యూ పాయింట్. అసలు డ్రోన్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ షాట్ వస్తుంది. ఇక్కడ ఈ కౌస్ చూస్తుంటే మాత్రం సినిమాలలో వీడియోస్లలో చూపిస్తారు కదా, అట్లా అనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి మనకి గోవాకి ఈ బస్సులో వెళ్తే కనిపించదు, బస్సెస్కి మళ్ళీ సపరేట్ రూట్ ఉంది. ఇది వచ్చేసి కార్లో బెల్గాం నుంచి వెళ్తేనే కనిపిస్తుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి మళ్ళీ గోవాకి వెళ్ళే రూట్ మొత్తము ఈ టైప్లో ఉంటుంది అనమాట. సో ఇదేమో ఇట్లా లైక్ కొంచెము ఘాట్ టైప్లో ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మొత్తం ఫారెస్ట్ ఘాట్ వస్తుంది. కొంచెం కర్వ్స్ అయితే డేంజర్ ఉన్నాయి, మన శ్రీశైలం కన్నా ఎక్కువ కర్వ్స్ ఉన్నాయి. మరీ ఎక్కువ దూరం ఘాట్ లాగా ఉండదు, కానీ ఉన్నంత వరకు మాత్రం జర డేంజర్. సో కర్వ్స్ చూసారు కదా, ఇట్లా ఇమీడియట్ కర్వ్స్ లాగా ఉన్నాయి అనమాట. ఈ రూట్లో మనకి ట్రాఫిక్ ఎక్కువ తలగదు, ఎందుకంటే మోస్ట్లీ చాలామందికి ఈ రూట్ ఐడియా ఉండదు, ఎందుకంటే అందరూ బస్ రూటే ఫాలో అవుతారు. అదైతే కొంచెం సేఫ్గా ఉంటుంది. కాకపోతే వ్యూ వైజ్ కావాలంటే మాత్రం మనకి ఈ టైప్ ఆఫ్ లొకేషన్స్లోనే దొరుకుతుంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఈ టైప్లో ఫారెస్ట్ లాగా వస్తుంది అనమాట. ఈ రూట్లో మనకి రోడ్ బ్లాక్స్ వైజ్ కూడా ఏమి ఉండవు, ఇంకా ట్రాఫికే తక్కువ అసలు. సో అది క్రాస్ అయ్యి కొంచెం వచ్చిన తర్వాత ఈ టైప్లో ఉంటుంది అనమాట. రోడ్కి అటు ఇటు కూడా సేమ్ వ్యూ ఉంది. మన మధ్యలో బ్రిడ్జ్లా టైప్ ఉంది, ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాము. సో హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి మనము బాగా బీచ్కి వచ్చాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం నైట్ 12 అవుతుంది. సో ఇక్కడ బీచ్ సాక్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఇది ఎలా ఉంటుందంటే సెటప్ మొత్తం కింద శాండ్, లైక్ బీచ్ శాండ్ ఉంటుంది కదా, ఆ శాండ్లో మనకి టేబుల్ సెటప్ అది మొత్తం ఉంటుంది. క్యాండిల్ లైట్ డిన్నర్ టైప్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి బీచ్ సాక్స్ అంటే ఏంటంటే మనకి హోటల్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఇక్కడ బీచ్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా వెనకాల ఉండే చూడండి, ఇలా చిన్న హోటల్ అండ్ హట్ టైప్లో ఉంది కదా, సో అట్లా ఉంటుంది అనమాట. సో ఇగోండి ఇట్లా ఉంది కదా, కింద మొత్తం ఏమో శాండే ఉంది, మనకు అక్కడ వచ్చేసి బీచ్ ఉంది. సో బీచ్ చుట్టూ మనకి లైక్ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది అనమాట. అంటే ఒక సైడ్ మొత్తం ఇలా హోటల్స్ ఈ టైప్లో ఉంటుంది, మిడిల్లో వచ్చేసి ఈ చైర్స్ టేబుల్స్ ఆ టైప్ సెటప్. మళ్ళీ మనకి అటు సైడ్ మొత్తం వచ్చేసి బీచ్. అండ్ ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి మరీ హై అని చెప్పలేము, సో తక్కువే ఉన్నాయి. మనకి లైక్ శాండ్విచ్ 60 రూపీస్ ఆ టైప్లో ఉన్నాయన్నమాట అన్నీ ఇంచుమించు. సో ప్రైజెస్ టూ హై కాదు, టూ లో కాదు, బట్ అఫోర్డబుల్. అయితే మనకి షాక్స్ వచ్చేసి త్రూ అవుట్ ద ఇయర్ ఉండవు అనమాట, రెయినీ సీజన్లో తీసేస్తారు. సో ఇవి హార్డ్లీ వచ్చేసి 5 to 6 months ఉంటుంది. అంటే లైక్ అరౌండ్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా ఉంటుంది అనమాట. ఎందుకంటే రెయిన్ పడింది అనుకోండి, అవి జస్ట్ హర్ట్స్ టైప్లు ఉంటాయి కదా, పాడైపోతాయి. సో ఓన్లీ సీజన్ వైజ్ లీజ్కి తీసుకొని పెడతారనమాట ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు అక్కడి నుంచి బయటకు అయితే వచ్చాము, టైం 3 అయింది ఆల్మోస్ట్. ఇంటికైతే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ పార్కింగ్ చేయాలంటే పార్కింగ్కి కార్కి 200 ఛార్జ్ చేస్తారు. లాస్ట్ వీడియోలో కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి చూపించా కదా, ఇదేమో కేబుల్ బ్రిడ్జ్ పైన వ్యూ. ఇది మనకు కనిపించేది హైకోర్ట్ అనమాట. నాకు సో మనం ఇలా వెళ్తుంటే బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ వ్యూ ఉంటుంది. నాకు చూస్తే అయితే మన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ గుర్తొచ్చింది. అసలు బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అయితే పైనుంచి. ఇక్కడ ఓన్లీ 4 వీలర్స్ అలౌ చేస్తారు. నాకు తెలిసి ఇక్కడ వచ్చే గాలికి వెహికల్స్ పడిపోతాయని అలౌ చేయరేమో, 2 వీలర్స్ అంత గాలి వస్తుంది పైనుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.